కలేజా రీ రిలీజ్ లో షాకింగ్ ట్విస్ట్, నిజమైన పాముతో అభిమాని హల్చల్. విజయవాడలోని బెజవాడ థియేటర్లో కలేజా రీ రిలీజ్ సందడి మామూలుగా లేదు. మహేష్ బాబు ఐకానిక్ ఎంట్రీ సీన్ను తలపించేలా ఓ అభిమాని నిజమైన పాముతో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట అది రబ్బర్ పామని భావించిన ప్రేక్షకులు పాము కదలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెంటనే స్పందించిన థియేటర్ సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు పంపించగా స్థానిక పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనతో థియేటర్లో కొంతసేపు భయాందోళన నెలకొంది. ఇదిలా ఉంటే కలేజా రీ రిలీజ్ కు మహేష్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు, అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. అయితే ఈ ఘటన థియేటర్లలో భద్రతపై కీలక చర్చకు దారితీసింది. హీరోల పట్ల అభిమానం ఓకే, కానీ ఇలాంటి స్టంట్స్ ఇబ్బందులు తెచ్చిపెడతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గద్దర్ అవార్డులు 2024 తెలంగాణ సినిమా సంబరం. ఉత్తమ చిత్రాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులతో తెలుగు సినిమా పరిశ్రమను సత్కరిస్తోంది. 2014 నుండి 2023 మధ్య విడుదలైన చిత్రాలకు ఉత్తమ సినిమా అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. 2014లో రన్ రాజా రన్ బెస్ట్ ఫిల్మ్గా నిలిచింది. పాఠశాల, అల్లుడు సీను 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2015లో రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు అవార్డులు గెలుచుకున్నాయి. 2016లో శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ గెలిచాయి. 2017లో బాహుబలి 1, ఫిదా, గాజీ, 2018లో మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం అవార్డులు పొందాయి. 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం, 2020లో అలవైకుంఠపురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021లో RRR, అఖండ, ఉప్పెన, 2022లో సీతారామం, కార్తికేయ 2, మేజర్, 2023లో బలగం, హనుమాన్, భగవంత్ కేసరి అవార్డులు సొంతం చేసుకున్నాయి. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీకి లభించింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాలకృష్ణ, పైడి జయరాజ్ అవార్డు మణిరత్నం, ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు సుకుమార్, విజయ్ దేవరకొండలకు దక్కాయి. జూన్ 14న హైటెక్స్లో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. విరాట్ లైక్తో అవనీత్ కౌర్ సంచలనం, రకుల్ ఫైర్. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ సింగిల్ లైక్తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. నటి అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ రీల్కు విరాట్ లైక్ కొట్టడంతో సోషల్ మీడియా హోరెత్తింది. ఈ ఒక్క లైక్ వల్ల అవనీత్కు 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారని టాక్. ఈ విషయంపై విరాట్ స్పందిస్తూ ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ అని క్లారిటీ ఇచ్చాడు. అయినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ హైప్పై నటి రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్గా స్పందించింది. ఒక్క లైక్తో ఇంత రచ్చ జరుగుతోందంటే మనం ఎంత ఖాళీగా ఉన్నామో అర్థమవుతోంది. సెలబ్రిటీ చిన్న చిన్న చర్యలను ఇంత పెద్దగా చేయడం సరికాదు. ఇది వ్యక్తిగత జీవితం, దీన్ని రాద్ధాంతం చేయొద్దు అని రకుల్ హితవు పలికింది. విరాట్ ఫాలోవర్స్ సంఖ్య ఇండియాలోనే టాప్లో ఉండడంతో ఈ లైక్ వివాదం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రామ్ చరణ్ ఉపాసన నుంచి సందీప్ రెడ్డి వంగాకి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సినీ పరిశ్రమలో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. స్టార్ డైరెక్టర్లకు ఆకర్షణీయమైన బహుమతులు పంపడంలో వీరి సాంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఈ జంట స్పెషల్ గిఫ్ట్ పంపించి ఆశ్చర్యపరిచారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ నడుపుతున్న అత్తమాస్ కిచెన్ నుంచి ఈ సమ్మర్ స్పెషల్ ఆవకాయ జాడీని సందీప్కు అందజేశారు. ఈ గిఫ్ట్పై సందీప్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ రుచి అద్భుతంగా ఉందని రామ్ చరణ్, ఉపాసనలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్తో స్పిరిట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇటీవల తృప్తి డిమ్రీని తీసుకున్న సందీప్ మిగతా తారాగణం ఎంపికలో బిజీగా ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమాతో ఉత్తరాంధ్రలో షూటింగ్లో మునిగిపోయారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఉత్తరాది నేపథ్యంలో రూపొందుతోంది. రామ్ చరణ్ లుక్, పెర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తించింది. కమెంట్ల కలకలం, థగ్ లైఫ్ పై నిషేధం, కమల్ హాసన్ పై పోలీస్ కేసు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్లో భాగంగా బెంగుళూరులో తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని ఆయనపై బెంగుళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. కన్నడ భాషను అవమానించారంటూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో పలుచోట్ల కమల్కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒత్తిడి పెరుగుతోంది. కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవి, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఇప్పటికే భాషా వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. జూన్ 5న విడుదల కానున్న థగ్ లైఫ్ సినిమా రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. కమల్ క్షమాపణ చెబితేనే ఈ వివాదం చల్లారే అవకాశం ఉంది. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.